అది నచ్చక కక్ష పెంచుకొని ఈ జానకి ఆవిడ్ని చంపింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది యువర్ ఆనర్. కానీ ఇప్పుడు భర్తని తన వైపుకు తిప్పుకొని తనకి అనుకూలంగా చెప్పించుకుని తన కుటుంబ సభ్యులతో ఓ కొత్త కథను చెప్పించుకుని ఈ కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది యువర్ ఆనర్. వీళ్ళు చెప్పే కథల్ని పరిగణలోకి తీసుకోకుండా హత్యాస్థలంలో లభించిన ఆయుధాన్ని, ఆధారాల్ని, సాక్ష్యాల్ని పరిగణలోకి తీసుకొని పూర్తిగా పరిశీలించి ఈ తెలివైన నేరస్తురాలికి సరైన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నా క్లయింట్ నీతి నిజాయితీని ఇలా కించపరిచే విధంగా మాట్లాడడం సరైంది కాదు యువర్ ఆనర్. నా క్లయింట్ తెలివైన నేరస్తురాలు కాదు యువర్ ఆనర్. ఒక బాధ్యత గల పౌరురాలు. తన భర్త అడుగుజాడల్లో నడిచే ఇల్లాలు. తనకు తెలిసిన తనకు జరిగిన విషయాన్ని వివరించడానికి ట్రై చేస్తుంది. తనే అసలు హత్య చేసుంటే అప్పుడే ఎలాగోలా తప్పించుకునేది యువర్ ఆనర్. అసలు హత్య జరిగిన చాలాసేపటికి అక్కడే ఉండి, పోలీసులు వచ్చేంత వరకు అక్కడే ఉండి తనంతట తానే ఎందుకు లొంగిపోతుంది యువర్ ఆనర్? నా క్లయింట్ చెప్పే నిజాన్ని, నిజాయితీని గుర్తించాలని కోరుతున్నాను యువర్ ఆనర్. 10 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక్క అమాయకుడికి శిక్ష పడకూడదని మన న్యాయస్థాన సూత్రాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ అమాయకురాల్ని హంతకురాలిగా ముద్ర వేయకుండా అసలు హంతకులెవరో తెలుసుకోవడానికి కొంత గడువు ఇవ్వాలని కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రొసీడ్. డిఫెన్స్ వారు అంటున్నట్టు ఈవిడ అమాయకురాలు కాదు, హంతకురాలు యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారి మాటల్ని పరిగణలోకి తీసుకొని వీరికి గడువిస్తే ఈ అసలైన నేరస్తులు వేరే అమాయకులు ఎవరినో ఇందులో దూర్చే ప్రమాదం ఉంది యువర్ ఆనర్. మీరు సాక్ష్యాధారాన్ని నమ్మి ఈవిడికి ఈ రోజే ఇప్పుడే సరైన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నారు యువర్ ఆనర్. సార్, మా అమ్మ నేరం చేయలేదండి. మా దగ్గర సాక్ష్యాధారాలు లేవు. అవి తీసుకురావడానికి నాకు కొంచెం సమయం ఇవ్వండి. ఈ హత్య ఎవరు చేశారో మేము కనుక్కుంటాం. దయచేసి కొంచెం సమయం ఇవ్వండి. అవును జడ్జి గారు, కొంచెం టైం ఇవ్వండి. మానవతా దృక్పథంతో డిఫెన్స్ లాయర్ గారి మాటలను పరిగణనలోకి తీసుకొని వాళ్ల కూతుర్లు అడిగిన విధంగా ఈ కేసుని మరింత లోతుగా పరిశీలించాలని పోలీసు వారికి చెప్తూ శ్రీమతి జానకి చెప్పినట్టు నిజంగానే తను ఈ హత్య చేయలేకపోయి ఉంటే అసలైన ముద్దాయి ఎవరో కనిపెట్టడానికి ఈ తీర్పును వచ్చే శుక్రవారానికి వాయిదా వేస్తున్నారు.
The court is adjourned. బాధపడకు జానకి, నీకేం కాదు, ధైర్యంగా ఉండు. జానకి, నీ మంచితనం తెలుసుకోకుండా అపార్థంతో నేను కూడా నిన్ను ఎన్నో మాటలన్నాను, ఎన్నో శాపనార్థాలు పెట్టాను. నా కొడుకు కోసం నువ్వు ఆ కేసుని నీ మీద వేసుకుని ఇంత పెద్ద శిక్షకు సిద్ధపడేంత ప్రేమ ఉందని గుర్తించలేకపోయాను. నన్ను క్షమించు అత్తయ్య. కూనీ కేసు మీద వేసుకునేంత ప్రేమ ఇప్పుడొచ్చింది. కానీ ఈ ప్రేమ ముందే ఉండి ఉంటే, అప్పుడే ఆ ఆద్యని కొంచెం అదుపులో పెట్టి ఉంటే అన్నయ్యతో పాటు మనమంతా ఇల్లు దాటాల్సి వచ్చుండేది కాదు కదా. ఆ ప్రవల్లిక మన కుటుంబంలోకి దూరి అంత దుర్మార్గం చేసుండేదే కాదు కదా. ఇప్పుడు ఆ చావు కేసు మీద వేసుకుని బాధపడాల్సిన పరిస్థితి వచ్చుండేదే కాదు కదా. అవును, చేతులు కెలాక ఆకులు పట్టుకున్నట్టు అంతా అయిపోయాక ఆ చావు కేసు నీ మీద పడినందుకు ఇప్పుడు బాధపడుతున్నావా అక్క? వదిన చెప్పినట్టు ముందే జాగ్రత్త పడుంటే అందరం ఎప్పట్లా కలిసి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడేం లాభం చెప్పు? మరే తీర్పు వాయిదా పడిందని ఆనందించడానికి ఏముంది? వచ్చే శుక్రవారమైనా ఈవిడి కేసు నుంచి బయటపడుతుందని ఆశ ఎక్కడుంది? అత్తయ్య, అలా అనకు. అమ్మాయి నేరం చేయలేదు. ఖచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తుంది. ఇంత కష్టాల్లో కూడా నీకు ఆ మాట ఎలా వస్తున్నాయే? అపశకునం మాటలు మాట్లాడకు నువ్వు. ఆ ఉన్న మాట అంటే ఉలికెక్కువ అన్నట్టు చేసిన వాళ్ళకేమీ లేదు కానీ నేను అన్నందుకు వచ్చిందా? అత్తయ్య, ఇప్పుడు గొడవ పడే సమయం కాదు. అమ్మని ఎలా బయటకు తీసుకురావాలో అదే ఆలోచించండి. శుక్రవారం నేను బయటపడతానన్న ఆశ, నమ్మకం నాకు కూడా లేవు. జానకి, పెద్దమ్మా, అవునండి, ఆ ప్రవళికను మీరే హత్య చేశారేమోనని తప్పుగా అర్థం చేసుకుని అది నేనే చేశానని పూర్తిగా మునిగిపోయానండి. నేనీ హత్య చేయలేదు, అలా చెప్పుకోవటానికి కారణం ఇది అని జడ్జి గారికి చెప్పుకున్నా అవి కట్టుకథల కిందే కొట్టి పారేస్తున్నారు.
రేపు అసలైన నేరస్తులు దొరక్కపోతే తప్పకుండా అసలు నేరస్తురాలిగా నా మీద ముద్ర వేస్తారు. నాకే శిక్ష వేస్తారు. అప్పుడు ఆ ఇల్లు పెద్ద దిక్కుని కోల్పోతుంది. నా పిల్లలు ఒంటరైపోతారు. అలా జరగకూడదు. అలా జరగకూడదండి. రామా, తాత్య, పెద్దమ్మా, నా గురించి బాధపడద్దు. జాగ్రత్త. అమ్మా, నీకేం కాదమ్మా. అత్తయ్య, పద్మ, పార్వతి, శివయ్య, అన్నయ్య అందరూ తిరిగి మన ఇంట్లోకి రావాలి. ఏమండి, మీరు కూడా ఇంటికి వెళ్ళండి. అందరూ కలిసి ఇంటికి వెళ్ళండి. లేదు జానకి, అది జరగదు. ఒక్కసారది నా ఇల్లు కాదనుకున్నాక, అనిపించుకున్నాక చచ్చిన ఆ ఇంట్లో అడుగు పెట్టనని నీకిదివరకే చెప్పాను. ఇప్పుడు కూడా ఆ మాటే చెప్తాను. ఈ విషయంలో ఎప్పటికీ నా మాట మారదు జానకి. అలా అని నువ్వు నేరస్తురాలిగా జైలుకు వెళ్లే పరిస్థితిని నేను బ్రతికుండగా రానివ్వను. ఏం చేసైనా సరే నిన్ను ఇదే కోర్టులో నిర్దోషిగా నిరూపించుకుని బయటికి తీసుకొస్తాను. నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చి పెదనాన్నని నిన్ను కలుపుతానని నేను నీకు మాటిస్తున్నాను. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే కలిసుండాలమ్మా. మీరిద్దరూ కలిసుంటే అంతా బాగుంటుంది. అమ్మా ఇంక చాలు పదండి. జాగ్రత్త అమ్మా.
బ్రో దీన్ని బట్టి చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. అవును బ్రో, నువ్వు వెళ్ళి ఆద్యం తీసుకురా, నేను వెళ్ళి రామాన్ని తీసుకొస్తా. ఓకే. రామా, రామా, రా ఒకసారి నాతో రా. ఎందుకు? నువ్వు ముందు రా, చెప్తాను. రా. సార్, ఆద్య ఆద్య ఒకసారి రా ఆద్య. ఎక్కడికి? నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. రా ఆద్య. శ్రీను, ఇది మా ఇద్దరు రీసెర్చ్. వీళ్ళలో మనం హంతకుడిని పట్టుకోవాలి. ఈ ప్రవళిక వచ్చిన దగ్గర నుంచి మన ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. నాకు కూడా అనుమానంగానే ఉంది. నేను ఒకసారి ప్రవళిక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నాన్న ఫోటోలు చూశాను. అవును, ఆ రోజు పిన్నిని కూడా పెట్టెలో పెట్టి చెరువులో వేసేటప్పుడు తనకి ఎవరో లేడీ వాయిస్ వినిపించిందని చెప్పింది. ప్రవళిక వచ్చిందే నాన్న మీద పగ తీర్చుకోవడానికి. తన పగ ప్రతీకారంలో భాగంగా పిన్నిని చంపి పెద్దమ్మ పెదనాన్నలని విడదీసే పథకం వేసింది. అందులో ఆల్మోస్ట్ సక్సెస్ అయింది. ఆ ప్రవళికకి మన ఇంట్లో విషయాలు వివరాలన్నీ అందించి ఆ శత్రువుకి సహాయం చేసిన గుంటనక్క ప్రభాస్. ఎస్, ప్రభాస్. వీడు పిన్నిని చంపాలనుకోవడం, వీడిని తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకుని వెళ్ళడం, వాడు లోపలుండకుండా బయట తిరిగి నాన్న కంట్లో పడటం. వాడి వెనుకున్న లేడీ కిలాడి ఈ ప్రవళిక అని చెప్పడం. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అవును, అవును సార్. ఈ ప్రవళిక గురించి నిజం తెలుసుకున్న నాన్న నాన్నని ఆపాలని వెళ్ళిన మా అమ్మ, చనిపోయిన ప్రవళిక. ఈ ముగ్గురు కనబడుతున్నారు, కానీ ఈ గుంట నక్కే కనబడడం లేదు. ప్రభాస్ తన గురించి నిజాలన్నీ చెప్పాడన్న ఆవేశంతో ప్రభాస్ని చంపడానికి ప్రవళిక ప్రయత్నం చేసుండొచ్చు. ఆపే ప్రయత్నంలో ప్రభాస్ ప్రవళిక మధ్య పెనుగులాట జరిగుండొచ్చు. ఆ పిడుగులాటలో ప్రభాస్ ప్రవళికని చంపుండొచ్చు. ఎస్. పెదనాన్న తన దగ్గరికే వస్తుంటాడని ప్రభాస్కి తెలుసు కాబట్టి వాడు కనపడకుండా జాగ్రత్త పడుండొచ్చు. ఇదంతా చూస్తుంటే అసలు హంతకుడు ప్రభాసేనని క్లియర్గా అర్థమవుతుంది. ఎస్, కరెక్ట్.
కానీ మన దగ్గర ఏ ఆధారం లేకుండా మనం ఏం చేయగలం? ఓ పని చేద్దాం. ఏంటి? ఓకే. కరెక్ట్ బ్రో, నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. రామా, ఆద్య, ఓకే. రెడీ. ఏయ్ ప్రభాస్ గుంటనక్క, ఈ ప్రవళికను నువ్వు చంపి ఆ హత్యని మా అమ్మ మీదకి తోసి మా అమ్మని జైలు పాలు చేస్తావా? నిన్ను వదిలిపెట్టండి రా.